గట్టిగా గుడ్. ఓకే, నా పేరు వచ్చేసరికి శ్యామ్ కుమార్. మాది హెచ్ఆర్సీ రైట్ టు ఇన్ఫర్మేషన్ ఎన్జిఓ. ఇది వచ్చేసరికి హైదరాబాద్లో ఉంది. ఇప్పటివరకు మేము 26 చిల్డ్రన్స్కి హార్ట్ ఆపరేషన్ చేయించాము. నెక్స్ట్ 15,000 చిల్డ్రన్స్కి ప్లేట్స్ అండ్ గ్లాసెస్ ఇన్ తెలంగాణ, అండ్ 10,000 పిల్లలకి బుక్స్. నెక్స్ట్ హ్యాపీ మీల్స్, లేట్ మీల్స్ అండ్ 10 రూపీస్ మీల్స్ అనే ప్రోగ్రామ్స్ నడుస్తున్నాయి. అయితే ఇయర్ 2026 ఒక స్పెషల్గా ఉండాలన్న ఉద్దేశంతో ఇయర్ మేము చేపట్టిన కార్యక్రమం వచ్చేసరికి నిషాముక్త్ భారత్, అంటే మత్తు పదార్థాలు వదిలిపెట్టి ఒక నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టే కొత్త యువత ముందుకు రావాలన్న ఉద్దేశంతో మేము స్టార్ట్ చేసిన ప్రోగ్రాం పేరు నిషాముక్త్ భారత్. ఇది 25th జాన్ రోజు పూజా కార్యక్రమం. 26th వాట్ ఈస్ ద స్పెషల్? రిపబ్లిక్ డే. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రిపబ్లిక్ డే? మీరు తెలుగు ఇంగ్లీష్లో చెప్తారు, ఇంగ్లీష్లో తెలుగు చెప్తారు, దాని మీనింగ్ ఏంటో అనేది మాత్రం చెప్తలేదు. ఓకే, దట్స్ గుడ్. మనని మనము పరిపాలించుకోవడానికి మనకుండే రైట్స్. ఓకే, దట్స్ గుడ్. ఇప్పుడు మనం పరిపాలించుకోవాలంటే పరిపాలించుకునే శక్తి మనకు ఉండాలా వద్దా? మనకు పరిపాలించుకునే శక్తి కావాలంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేషన్ ఉండాలి. ఎడ్యుకేషన్ ఉంటే చట్టాలు తెలుస్తాయి. తర్వాత ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలి. ఈ రెండు ఉంటేనే మనని పరిపాలించుకోవడానికి చాయిస్ ఉంటుంది. ఈ ఎడ్యుకేషన్ కానీ ఫిజికల్ ఫిట్నెస్ కానీ ఏ విధంగా వస్తుంది? మనం డైలీ యాక్టివిటీస్, ఎక్సర్సైజ్ చేయడము, గేమ్స్ ఆడుతుంటే బాడీ ఫిట్నెస్ వస్తుంది కదా. ఆ విధంగా మనకి బాడీ ఫిట్ అవుతుంది. బాడీ ఫిట్ అయినప్పుడు మైండ్ కూడా ఫిట్ అవుతుంటుంది. అయితే కొందరు మన స్ట్రెంత్ని, మన ఇండియా గొప్పదనాన్ని నాశనం చేయడానికి తీసుకొచ్చింది మత్తు పదార్థాలు. ఈ మత్తు పదార్థాలు వచ్చేసరికి, మత్తు పదార్థాలు అనగానే మీకు తెలిసిన రెండు చెప్పండి. మళ్ళీ ఇంగ్లీష్ తెలుగు. ఓకే సరే, మీకు తెలిసిన రెండు చెప్తా. సిగరెట్ తాగేటోళ్ళని చూసారా? మందు తాగేటోళ్ళని చూసారా? ఈ మత్తు పదార్థాలా కావా? ఎందుకు మత్తు పదార్థాలు? తాగితే మత్తు వస్తుంది కదా. ఇవి మత్తు పదార్థాలు. ఈ మత్తు పదార్థాలు తీసుకోవడం వల్ల ఏం జరుగుతుంది? మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్మోకింగ్ గురించి చెప్పుకుందాం. స్మోకింగ్ చేసినప్పుడు స్మోక్ అనేది లోపలికి పోతుంది. లోపలికి వెళ్ళాక లంగ్స్ మొత్తం నిండిపోయి మనకి బ్రీతింగ్ ఇష్యూ వచ్చి చనిపోయే చాయిస్ ఉంటుంది. అదేవిధంగా ఆల్కహాల్ మన లివర్ మీద ఎఫెక్ట్ పడుతుంది. దాని తర్వాత మనం చనిపోతాం. ఇవి మన బాడీని ఎఫెక్ట్ చేస్తుంటాయి. ఈ స్మోకింగ్, డ్రింకింగ్ చేయడం వల్ల ఆటోమేటిక్గా ఏంటంటే మన బ్రెయిన్ వర్కింగ్ కండిషన్ అనేది మారుతుంది. మీరు గమనించవచ్చు, రోడ్ మీద విరిగా తాగి లెవెల్ లేకుండా కింద పడుతున్న వీడియోలు మనం యూట్యూబ్లో చాలా చూసింటాం. అవునా? మనము మన దేశాన్ని కాపాడుకోవడానికి, మన స్టాండర్డ్ ఉండడానికి మనం రాజ్యాంగం తెచ్చుకొని మనం ముందుకెళ్తుంటే ఆ రాజ్యాంగాన్ని నాశనం చేస్తూ మనం ఏం చేస్తున్నాం? తాగి రోడ్ల మీద పడుతున్నాం. ఈ విధంగా ఉంటే మన రాజ్యాంగం మనం సంపాదించుకునే లాభం వేస్టే కదా. దీన్ని మనము స్టాండర్డ్గా ఉండాలంటే మనం ఏం చేయాలి? మత్తు పదార్థాలకి మనం దూరంగా ఉండాలి. మత్తు పదార్థాలకి మనం దూరంగా ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇంటి దగ్గర నుంచి, అంటే మన తెలిసిన వాళ్ళు, అన్న కావచ్చు, తమ్ముడు కావచ్చు, డాడీ కావచ్చు, వీళ్ళు ఖచ్చితంగా ఓరోకలు సిగరెట్ మందు తాగుతుంటారు. అవునా? వీళ్ళు తాగేటప్పుడు అది గుడ్ హ్యాబిటా బ్యాడ్ హ్యాబిటా? బ్యాడ్ హ్యాబిట్. బ్యాడ్ హ్యాబిట్ ఎక్కడ తాగుతారు? ఇంట్లో కూర్చొని తాగుతారు, ఇంటి ముందు కూర్చొని తాగుతారు, కిరాణా షాప్ ముందు కూర్చొని తాగుతారు. అవునా? ఇంత డైరెక్ట్గా పబ్లిక్లో వాళ్ళు చేసేది తప్పైనప్పుడు వాళ్ళని మనం ఎందుకు ప్రశ్నిస్తలేం? తప్పే కదా. మేము తప్పు చేస్తే మిమ్మల్ని కొడతారు కదా. తప్పు చేస్తే కొట్టినప్పుడు వాళ్ళు చేసేది తప్పే రైటా? తప్పు. అలాంటప్పుడు వాళ్ళు చేయొచ్చు, అది చేయదు కదా. మీరు చెప్పిరా స్మోకింగ్ చేయొద్దు అన్న, స్మోకింగ్ చేయొద్దు డాడీ అని ఎవరు అని చెప్పిరా? డ్రింకింగ్ చేయొద్దని చెప్పిరా? ఎందుకు చెప్పలే? చెప్పాలి కదా. ఇప్పటి నుంచి ఒకటి, వాళ్ళు సిగరెట్ తాగినా, మందు తాగినా వాళ్ళ హెల్త్ ఒకటే కాదు, మన అందరి హెల్త్ ఖరాబ్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ బ్యాడ్ హ్యాబిట్స్ అనేవి ఏ ఉన్నాయో వాటి నుండి మనం కాపాడుకోవాలి. ఎందుకంటే మన రాజ్యాంగాన్ని మనము పరిపాలించుకోవాలంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్తీ బ్రెయిన్ కావాలి, హెల్తీ బాడీ కావాలి. ఈ రెండు కావాలి. కాబట్టి వీటికి మనం దూరంగా ఉండాలి. వీటికి దూరంగా ఉంటారా? వినిపిస్తలేదు? అంతేనా? ఇంకా గట్టిగా? గుడ్. అలాంటప్పుడు మనం ఒక ప్రతిజ్ఞ చేసుకుందాం. ప్రతిజ్ఞ అంటే ఏంటిది? ప్లెడ్జ్ అన్నది మళ్ళీ ఇంగ్లీష్కి వచ్చారు. దట్స్ గుడ్. మీ దగ్గర ఇంగ్లీష్ బాగుంది. అయితే ప్రతిజ్ఞ వచ్చేసరికి ఇట్స్ ఏ ప్రామిస్. మనం ఏం ప్రతిజ్ఞ చేస్తున్నామో మనం ఒక ప్రామిస్ చేస్తున్నాడు. మీరు ప్రామిస్ చేస్తాక రెడీ రా. ఏం ప్రామిస్? మేము కానీ మా ఇంట్లో వాళ్ళు కానీ నాకు తెలిసిన వాళ్ళు ఎవరు కూడా
ఈ డ్రగ్స్ ని సేవించకుండా మేము చూసుకుంటాం అని చెప్పి ప్రామిస్ చేయాలి. చేస్తారా? దెన్ ఆల్ ఆఫ్ యూ స్టాండ్ అప్, స్ట్రెచ్ యువర్ హ్యాండ్స్. ఓకే, అందరు రెడీ ఉండరా? ఓకే, నేను కానీ నా కుటుంబ సభ్యులు కానీ నా స్నేహితులు కానీ ఎవరు కూడా ఈ రోజు నుండి మత్తు పదార్థాలు సేవించము. సేవించేవారు ఎవరైనా మాకు కనిపించినట్లయితే వారికి దీని నుండి కలిగే ప్రమాదము వారికి తెలియజేస్తాము. వారిని మంచి మార్గంలో నడిపించడానికి మా వంతు ప్రయత్నము చేస్తాము. జై హింద్. Thank you for giving a great opportunity, and special thank to your staff, and bye.